శుభోదయం మిత్రులారా. నేను చిన్నప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము, విష్ణు సహస్రనామము పొద్దున్నే లేవగానే ప్రతినిత్యం వినడం నాకు అలవాటు. అంటే మా ఇల్లు ఒక గుడి పక్కనే ఉండేది కాబట్టి ఈ సుప్రభాతాలతోనే మేము నిద్రలేచేవాళ్ళమి. ఆ తర్వాత భగవద్గీత ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన భగవద్గీత కూడా రోజు వినేవాళ్ళమి. ఈ విషయం నేను ఎందుకు పంచుకుంటున్నాను అంటే, మనకి బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు మాదిరిగానే వాడుకలోకి వచ్చేసాయి. అలాంటి పదాలలో ఒక పదము ఆర్డినరీ. నాకు ఆర్డినరీ అనేది చిన్నప్పటి నుంచి బస్సు విషయంలో వినేవాడిని. అంటే ఎర్ర బస్సు ఉండేది కదా, ఈ ఎర్ర బస్సుని ఆర్డినరీ బస్సు అనేవాళ్ళమి. ఆ తర్వాత సెమీ డీలక్స్, సూపర్ డీలక్స్ ఇలాంటి బస్సులు, తర్వాత గత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఈ వోల్వో సూపర్ కోచ్లు ఇలాంటివి బస్సుల సందర్భాల్లో వినేవాళ్ళం. బస్సులకి ఈ పాటలకి లేకపోతే ఈ ప్రార్థనకి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? నేను సుప్రభాతం ఎంతోమంది పాడగా విన్నాను. చిన్నప్పుడు రేడియోలో ప్రతి శనివారం ఉదయం వచ్చేది కూడాను. కానీ శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడిన విధంగా సుప్రభాతం నా దృష్టిలో ఇంకెవరూ కూడా పాడలేరు అని అనుకుంటున్నాను. ఆ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పరిచయం మనకి, అంటే నా వయసు వాళ్ళకి ఎలా అయింది అంటే, మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ద సింగర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఒక టాపిక్ ఉండేది. ఆ సింగర్ ఎక్స్ట్రాడినరీ ఎవరు అని అంటే ఇంకెవరో కాదు, ఆ శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారే. సో అది నాకు ఫస్ట్ టైము ఎక్స్ట్రా ఆర్డినరీ అనే ఒక పదాన్ని నేను విన్నాను. అది నాకు మెదడులో బాగా నాటుకుపోయింది. తద్వారా నేను ఏం నేర్చుకున్నాను అంటే, ఏదైనా ఒక విషయాన్ని కానీ, అది ఒక సంగీతం కావచ్చు, లేకపోతే ఒక రీసెర్చ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పరికరాన్ని వాడడం కావచ్చు, ఒక దాంట్లో స్పెషలైజేషన్, ప్రత్యేకత మనము సంపాదించి ఆ సబ్జెక్ట్లోనే ఎక్స్ట్రాడినరీగా తయారైతే మనల్ని మించేవాళ్ళు ఇంకెవరు ఉండకుండా మనల్ని తయారు చేసుకోగలిగితే అప్పుడు మన లైఫే ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది అని నేను నేర్చుకున్నాను. అంటే శ్రీమతి సుబ్బులక్ష్మి గారు ఒక్క శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమే కాదు, విష్ణు సహస్రనామమే కాదు, ఆమె ఎన్నో వేల గీతాలని, భక్తి గీతాలని పాడారు. ఆ కర్ణాటిక్ మ్యూజిక్లో ఆవిడ చాలా ప్రావీణ్యం పొందారు. యునైటెడ్ నేషన్స్లో కూడా అప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెహ్రూ, గాంధీ గారు వీళ్ళందరి ముందు కూడా వారు కచేరీలు ఇవ్వడం అనేది జరిగింది. అలా ఎందుకు అవకాశం వచ్చిందంటే, తను ఒకే ఒక్క దాంట్లో, అంటే ఆ సంగీతం అనే దాంట్లో, ఆ గాత్రంలో ప్రావీణ్యత సంపాదించి మిగతా అందరికంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా తనని దిద్దుకున్నారు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఎంచుకున్న వృత్తిలో, అది ఐటీ కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏ వృత్తి అనేది కాదు ఇంపార్టెంట్, ఆ వృత్తిలో ప్రావీణ్యత, ఆ వృత్తిలో నైపుణ్యము మనము అంత బాగా, అంటే మనలాగా వేరే వాళ్ళు ఇంకెవరు చెయ్యలేరు అనే స్థితికి మనము చేరుకోవాలి. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అది నా దృష్టిలో పెద్దగా ఉపయోగపడదు జీవితంలో. చాలామంది రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. అంటే మనము బిగినింగ్ ఆఫ్ అవర్ కెరీర్లో రకరకాల వాటిలో ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పేమీ లేదు. కానీ ఒక
వయసు వచ్చాక అంటే అరౌండ్ 35 మనకి మన జీవితంలో ఏం చేస్తున్నామో అనేది ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఏదైతే వృత్తిని మనం ఎంచుకున్నామో దాంట్లో ప్రావీణ్యతని సంపాదించాలి. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే మనం ఒక వృత్తిలో ఎంత ప్రావీణ్యత సంపాదించినా ఆ వృత్తి అనేదే లేకుండా పోతుంది. అంటే అది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అయితే కావచ్చు, ఎన్వైరన్మెంటల్ అయితే కావచ్చు, పొలిటికల్ అయితే కావచ్చు, ఏదైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన చేతిలో లేని విషయాలు, అంటే మనం కంట్రోల్ చేయలేని విషయాలు కొన్ని జరిగి మన వృత్తి అనేది రెడెండెంట్గా మారిపోతుంది. అప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను దీంట్లోనే కదా ప్రావీణ్యతను సంపాదించాను, నేను చచ్చేంత వరకు ఇదే వృత్తి నేను పాటిస్తాను అని చెప్పి బిగబట్టు కూర్చుంటారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ పతనానికి వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకుంటారనమాట. అక్కడ వచ్చేసి అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్ల్స్ డార్విన్ ఏమన్నారు అని అంటే, ద స్పీసీస్ దట్స్ గోయింగ్ టు సర్వైవ్, ఇట్స్ నాట్ ద స్ట్రాంగెస్ట్, ఇట్స్ నాట్ ద స్మార్టెస్ట్, ఇట్ ఈస్ ద స్పీసీస్ దట్ ఈస్ మోర్ అడాప్టబుల్ దట్ విల్ సర్వైవ్. అంటే చాలామంది నేను చాలా తెలివైన వాడిని, లేకపోతే చాలా తెలివైన దాన్ని అని చెప్పేసి నాకంటే ఇంకెవరు తోపుగాళ్ళు లేరు అని అనుకుంటుంటారు. అది చాలా తప్పు. మనల్ని మించిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళని మించిన వాళ్ళు ఇంకా ఎప్పుడూ ఉంటారు. కాబట్టి మనము మారే పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకొని, ఒకవేళ అదే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ మనం డెవలప్ చేసుకున్న ప్రొఫెషనే రిడెండెంట్ అయిపోతే, ఇట్ ఈస్ నో లాంగర్ ఇన్ డిమాండ్ అని అనిపిస్తే, అప్పుడు అది ఏ వయసులో అయినా, అది 40sలో కావచ్చు, 50sలో కావచ్చు, 60sలో కావచ్చు, ఇట్స్ నెవర్ టూ లేట్ టు చేంజ్ చేసుకొని మన స్కిల్స్, అది బిజినెస్ స్కిల్స్ అయితే కావచ్చు, లేకపోతే ఒక జాబ్లో కావచ్చు, లేకపోతే ఈవెన్ ఎట్ హోమ్. హోమ్ మేకర్స్ ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఇన్ ద వరల్డ్. సో ఎవరైనా కానీ ఆ క్రొత్తదనాన్ని, రెసిస్టెన్స్ అంటే దానికి వ్యతిరేకంగా పోకుండా ఆ క్రొత్తదనాన్ని మనం నేర్చుకొని అడాప్ట్ అయ్యి, ఆ కొత్తగా నేర్చుకున్న దాంట్లో మళ్ళీ అదే ప్రావీణ్యతను సంపాదించి ఆర్డినరీ కాకుండా ఎక్స్ట్రాడినరీగా మనం తయారైతే మన జీవితం చాలా సజావుగా సాగిపోతుంది. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ మనకి నిలదొక్కునే సామర్థ్యం, అంటే రెసిలియన్స్ అంటారు కదా, ఆ రెసిలియన్స్ అనేది మనకి అలవాటైపోతుంది. ఆ రెసిలియన్స్ అనేది ఎప్పుడైతే మనకు అలవాటైపోతుందో, ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి కల్చర్లో మనము సర్వైవ్ అవ్వాల్సి వచ్చినా ఆ రెసిలియన్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. వీ విల్ థ్రైవ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్స్ అండర్ ఎనీ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ అనేది మన మైండ్ స్ట్రాంగ్గా చేసుకొని, మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చాం, ఇంకా కూడా వెళ్తాం అనే ఒక ధైర్యంతో ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకొని మనము ఆర్డినరీని అవాయిడ్ చేసి, we need to strive to be extraordinary. Then only we will thrive in life. Thank you.